హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే మహాలయ అమావాస్య కదండీ! ఇంకా పెద్దలు బియ్యం ఇచ్చేది ఇవాళ అమావాస్య ఆఖరి రోజు కదండీ! మేము ఎప్పుడూ అమావాస్య రోజునే ఇచ్చుకుంటాము. ఇవాళ మార్నింగ్ తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని, కొంచెం పులిహోర చేసి ఇలా దేవుడి దగ్గర పెట్టుకుని, ఇంకా బావ అయితే అరటిపళ్ళు తీసుకొచ్చాడు. అరటిపళ్ళు పెట్టుకుని ఇలా దేవుడికి నమస్కరించుకున్నాము. ఇంకా ఆ తర్వాత అయితే గాంధీ జయంతి కదండి! గాంధీ గారికి ఒక్కసారి స్మరించుకుని ఆయన చేసిన సేవల గురించి గుర్తు చేసుకుంటూ ఆయన్ని తలుచుకున్నాము. ఇంకా ఆ తర్వాత అయితే అమావాస్యకి బియ్యం ఇవ్వాలి కదండి! పంతులు గారికి గుడికి వెళ్ళడానికి బాబు చేత పంపించడానికి ఇలా సర్దుకున్నాను. బియ్యము, కందిపప్పు, ఇంకా చింతపండు, ఎండుమిరపకాయలు, బెల్లము, ఉప్పు, సేమదుంపలు, అరటికాయలు, తోటకూర ఇంత మట్టుకు ఇస్తున్నాము. ఇంకా పళ్ళు దక్షిణ ఇవ్వాలి కదా! ఇవన్నీ పెట్టిస్తాము. ఊళ్ళలో అయితే కనుక ఇంటి పంతులు గారు మన ఇంటికొచ్చే తీసుకెళ్తారు. ఇక్కడ వైజాగ్‌లో మనం ఇక్కడ అద్దెలకుండే, రెంట్‌లకుండే చోట మనకి ఇక్కడ పంతులు గారు అంత ఇంటికొచ్చేలా లేరు. మనమే గుడికి తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇంకా రూ. 120 అయితే దక్షిణగా పెట్టి పైన ఇంకా పంతులు గారికి 2 అరటిపళ్ళు పెట్టి ఇమ్మని పంపించాను. ఇంకా ఆ తర్వాత అయితే ఈరోజు పులిహోర చేద్దాము అనేసి ఇంకా వేరుశనగ గుళ్ళు అయితే వేయించుకుంటున్నాను ముందుగా. తర్వాత ఈ పోపు దినుసులు వేపిందామని సర్దుకున్నాను. ఇంకా కరివేపాకు కడిగి వేయాలి, ఇందులో లేదు. ఇంకా ఆ తర్వాత మినపప్పు, శనగపప్పు, మినపప్పు కూడా వేయాలి. ఇంకా వేరే డబ్బాలో ఉంది, తీసి వేస్తాను. ఇంకా పోపు అయితే అలా వేయడానికి సిద్ధం చేసుకున్నాను. ఇంతకన్నా ముందుగానే పులిహోరకి రైస్ కడిగి పెట్టుకున్నాను. నేను ఎప్పుడూ పులిహోరలోనే రైస్లోనే ఇంకా నూనె, పసుపు వేసి అలా పెట్టేస్తే కొంచెం ఉప్పు వేసి ఫ్రెష్గా రెడీ అయి ఉంటుంది. ఉప్పుతో పసుపు కలిసిపోయి మనం చేత్తో బాగా కలపక్కర్లేకుండా అందుకు రైస్ కుక్కర్లో అలా పెట్టేస్తాను. ఆ తర్వాత అయితే పులిహోర కలిపేసాను. ఇదైతే మునగాకు పొడి, మొన్న మునగాకు ఉందని పొడి చేశాను. తలకి, కంటికి అన్నిటికీ మంచిదని చాలా టేస్ట్గా ఉంది పొడి అయితే. ఇంకా ముద్దపప్పు వండాను. ఇంకా కొంచెం పరమాన్నం వండి పెరిగేసి ఇంకా కాకికైతే అన్నం పెట్టేశాను. ఇదైతే కనుక మొన్న అన్నవరం వెళ్ళాం కదా! అప్పుడు పాప, బాబు బొమ్మలు కొనుక్కున్నారు. ఇదైతే చూడండి ఎంత పెద్ద లారీ ట్రక్ ఉందో, చాలా పెద్దగా ఉంది. ఇదైతే కిచెన్ సెట్టు. పాపకి ఇంతకుముందు 2 సార్లు కిచెన్ సెట్ కొంది. ఇప్పుడు 3వసారి మళ్ళీ కొనమని వచ్చింది. ఈ సామాన్లు చూడండి, గ్యాసు, కుక్కరు, పాను, ఇంట్లో సామాన్లన్నీ చిన్న చిన్నగా చేశారు. ఇది మగ్గు, ఈ గరిటెలు చూడండి, అట్లకాయలు ఒకటి, పొయ్యిలా దేవుకునేది ఒకటి, 2 చిల్లులతో ఉన్నాయి. భలే బాగున్నాయి కదా! ఆయిల్ క్యాన్ అంట. ఇంట్లోనే కేజీ ప్యాకెట్లు కొనుక్కుంటున్నాం. బొమ్మ సామాన్లో మాత్రం ఆయిల్ టిన్ 5 లీటర్ది. ఇదైతే టిఫిన్ స్నాక్స్ ప్లేట్లు, గుడికి వెళ్ళడానికి బుట్ట, ఉల్లిపాయ జ్యూస్లు వేసుకోవడానికి మిక్సీ అయితే భలే బాగుంది, మొత్తం బ్లాకే. చిన్న చిన్న కప్పులు. ఇదైతే చికెన్ కర్రీ వండి ఊడ్చిపెట్టుకోవడానికి చికెన్ కర్రీకి ఒక బాక్సు, ఇంకో రైస్కి ఒక బాక్సు, ఫిష్ కర్రీకి ఒక బాక్సు, నేమో మరి 3 బాక్సులు ఇచ్చాడు. ఎప్పుడు అన్నం వండి పెడుతుందో ఏంటో, నేను కూడా ఒకసారి